ఏదో ఒకటి చేసి క్రీస్తు సరళత నుండి మనల్ని ప్రక్కకి తీసుకొని రావాలి. క్రీస్తులో సరళత ఉంది. ఏంటి ఆ సరళత చెప్పండి? సింపుల్. యేసు ప్రభు నా దేవుడు, ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మి ఆయన చెప్పిన మాట వింటే చాలు, నీ జీవితం సురక్షితంగా ఉంటుంది. పరలోకం పోతావా, నరకం పోతావా, ఆడికి పోతావా, ఈడికి పోతావా, ఆడికి పోయినా సరే ఆయన ఉన్న చాటికి పోతే చాలు నాకు, అంతేనే కదా. అది ఏదైతే ఉంది. మొన్న ఒక డిబేట్ చేసాం ఒక ముస్లిం వ్యక్తితో. డిబేట్ చేస్తూ ఆయనతో ఒక మాట అన్నాను, మీ అల్లా ఇచ్చే నరకం స్వర్గం ఇలాంటిదైతే అసలు అలాంటి స్వర్గమే మాకు వద్దన్నాను. అలాంటి స్వర్గం మాకు వద్దు. ఎందుకంటే ప్రభువు మనకు పరిచయం చేసే పరలోకము, అల్లాహ్ వాళ్ళకి ఇచ్చే స్వర్గానికి మధ్య తేడా మధ్యాహ్నం చెప్తాను మీకు, భలే ఉంటుంది. అసలు మీరు భోజనం తిన్నదంతా అరిగిపోతుంది నవ్వి. ప్రభువు మనకు పరిచయం చేసే నీతి, అల్లా ప్రజలకు ఇచ్చే నీతికి మధ్య తేడా మీరు చూద్దురు. కానీ మధ్యాహ్నం మన ప్రభువుకున్నటువంటి లోతు, అల్లాలో ఉన్నటువంటి ఏమి ఉండదు అక్కడ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. క్రైస్తవ సముదాయంలో ఎందుకో ఇది మాత్రం కొంచెం తక్కువ ఉంది. ఏమంటారు? నేను తప్పు మాట్లాడుతూ ఉండొచ్చు. ఒకవేళ ఈ ప్రాంతంలో అలా కాదేమో, ఒకవేళ అలా కాకపోతే చాలా సంతోషం. మన పిలుపు మిడతల్లాగా గంతులేయాల్సిన పిలుపు.